ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్ గా సరిపోయాయో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ చూసారా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కోల్చుకోవాలి. చూడండి, మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్ గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి రెండు కరెక్ట్ గా సరిపోయాయి. ఇలా సరిపోతేనే మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఈ విధంగా ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం చంక డౌన్ ని తగ్గించుకోవడం గానీ లేదా పెంచుకోవడం గానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్ కి లోత్ తీసుకోవాలి. చూడండి, మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి. హ్యాండ్స్ కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 3/4 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది ఈ విధంగా 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడైతే చూడండి మనకి ఒకవైపున జాయింట్లు అయితే పడుతున్నాయి కదా, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.